హలో మిత్రులారా, 13 జూన్ ఆఫ్టర్నూన్ సెషన్లో ఒక ప్రశ్న డౌట్గా ఉంది. దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ గురించి ఒక వీడియో చేయండి సార్ అని చాలామంది నాకు డౌట్ వ్యక్తం చేశారు. అందువల్ల ఈ వీడియో నేను చేస్తున్నాను, గమనించండి. తెలుగు మెథడాలజీలో 57వ క్వశ్చను. చాలామంది డౌట్ అనేసి, అంటే ఇది ఎక్కడ ఉంది, ఆన్సర్ కరెక్టేనా అని డౌట్ పడుతున్నారు. వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను, చూడండి. జీవితం కోసం భాష అన్నటువంటి కమిటీ ఏది అని అడిగారు. జీవితం కోసం భాష అన్నటువంటి కమిటీ ఏది? మనకు ఎస్జిటి ఫస్ట్ సెషన్లోనే ఈ ప్రశ్న అడగడం జరిగింది. అంటే జూన్ 13 ఆఫ్టర్నూన్లోనే ఈ ప్రశ్న అడిగారు. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ అనేది. నెక్స్ట్ ఎవరైతే టెట్ డిఎస్సికి ఆల్రెడీ ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశారో వాళ్ళు జాగ్రత్తగా గమనించండి. ఈ డిఎస్సి పేపర్లలో క్వశ్చన్స్ అనేవి ఎలా వస్తున్నాయి, ఏ మెటీరియల్స్ నుంచి వస్తున్నాయి అనే దాని గురించి నేను మరొక వీడియో నేను క్లియర్గా చేస్తాను. మీరందరూ జాగ్రత్తగా గమనించి నెక్స్ట్ ఎగ్జామ్స్కి మీరు ఒక రోడ్ మ్యాప్ని ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్తాను, గమనించండి. జీవితం కోసం భాష అనేటువంటి ఆ కొటేషన్ని ఎవరు చెప్పారు అంటే ఇక్కడ మనకు బులక్ కమిటీ అని ఇచ్చారు. ఇది ఎక్కడ ఉందంటే మిత్రులారా గమనించండి, డిఎల్ ఎడ్ మొదటి సంవత్సరము ప్రాథమిక స్థాయిలో భాషాభివృద్ధి అవగాహన అనేటువంటి పుస్తకంలో తెలుగు అకాడమీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఒక స్టాండర్డ్ పుస్తకంలో మొదటి సంవత్సరం వాళ్ళకి నిర్దేశించబడిన పుస్తకంలో అధ్యాయం, అంటే ఫస్ట్ పేజీలోనే అధ్యాయం 1 భాషా సమాజం అనేటువంటి చాప్టర్లో ఫస్ట్ హెడ్డింగ్ ఉంది చూడండి, దాని కిందనే ఉంది జీవితం కోసం భాష బులక్ కమిటీ అని ఇచ్చారు. గమనించారా? ఇక్కడ మనకు చాలా స్పష్టంగా తెలిసిపోతుంది దీనికి ఆన్సరు బులక్ కమిటీ. అందువల్ల డౌట్ ఏమీ పడద్దండి, వాళ్ళు ఇచ్చినటువంటి కీ కరెక్టే. ఇది ఒక ఇంపార్టెంట్ బిట్టు, ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇది ఈ పుస్తకం నుంచి వచ్చిందనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ పుస్తకాన్ని కూడా మనము తప్పనిసరిగా చదివి ఉండాలి, ఓకేనా? దీన్ని గమనిస్తారని ఆశిస్తున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు తెలియజేస్తే నేను మీకు దాన్ని విశదీకరించే ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.